ఓపెన్ ఏమైంది? అడ్వాన్స్ బుకింగ్ తొందర చెప్పు. పివిఆర్ సినిపోలిసా తొందరగా. జాన్వి ఇలా ఎవ్రీ ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే ఒక రోజు బాస్ పీకేస్తారు మన ఆఫీస్ నుంచి. సండే వెళ్దాం కదా. ఛే, నువ్వు వస్తావా రావా అది మాత్రం చెప్పు. అనవసరంగా సజెషన్ సీకు. అయినా డిజైన్ చేసి చూస్తా. ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం మిస్ అయ్యే ప్రసక్తే లేదు. సండే వెళ్తే ఏమైతుంది జాన్వి? ఇప్పుడు నువ్వు సంక్రాంతి రోజు సెలబ్రేట్ చేసుకుంటావా, కనుమ రోజు సెలబ్రేట్ చేసుకుంటావా? అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇది కూడా అట్లా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం సండే సినిమా చూసామనుకో అదొక సినిమాలా ఉంటది. కానీ అదే సినిమా ఫ్రైడే రోజు చూసామనుకో అదొక సెలబ్రేషన్ లా ఉంటది. అసలు ఆ హీరో ఇంట్రొడక్షన్, ఆ విసిల్స్, ఆ హంగామా, ఆ పేపర్లు అండ్ మనం ఎంత లేట్ చేస్తే అన్ని స్పాయిలర్స్ విని చూడాల్సి వస్తుంది. టికెట్స్ బుక్ చేసావా? ఏరో సుదర్శన్ థియేటరే కదా, వెళ్తే దొరికేస్తాయి ఈజీగా. అదేంటి మల్టీప్లెక్స్ కాదా? ఇదేమైనా క్లాస్ సినిమా మల్టీప్లెక్స్ లో చూడడానికి? మాస్ ఓరో మాస్ సింగిల్ స్క్రీన్ లో చూస్తేనే ఫన్ ఉంటుంది. మరి మొన్న మూవీకి వెళ్దామంటే చూస్తే మల్టీప్లెక్స్ లోనే చూడాలి అన్నావు. ఆ 3D మూవీ జాన్వి, అది అక్కడే క్వాలిటీ బాగుంటుంది, అందుకే అక్కడికి వెళ్దాం అన్నా. ఇది మాస్ మూవీ కదా. అసలు మూవీకి థియేటర్ కి సంబంధం ఏంది? A relationship between a movie and a theater is like husband and wife. అర్థం కాలేదు కదా? సి అసలు ఏ మూవీకి ఏ థియేటర్ సూట్ అవుతుందో, ఏ స్క్రీన్ సూట్ అవుతుందో, ఏ అంబియన్స్ సూట్ అవుతుందో, ఏ సౌండ్ సిస్టమ్ సూట్ అవుతుందో తెలుసుకొని వెళ్తేనే మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకే జాన్వి దీని సింగిల్ స్క్రీనే బెస్ట్. ఒక చిన్న డౌట్. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అన్నావు కదా, అది అరేంజ్ మ్యారేజ్ లో లాగా, లవ్ మ్యారేజ్ లో లాగా? సరే పద. ఓపెన్ ఏమైంది? అడ్వాన్స్ బుకింగ్ తొందర చెప్పు. పివిఆర్ సినిపోలిసా తొందరగా. జాన్వి ఇలా ఎవ్రీ ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే ఒక రోజు బాస్ పీకేస్తారు మన ఆఫీస్ నుంచి. సండే వెళ్దాం కదా. ఛే, నువ్వు వస్తావా రావా అది మాత్రం చెప్పు. అనవసరంగా సజెషన్ సీకు. అయినా డిజైన్ చేసి చూస్తా. ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం మిస్ అయ్యే ప్రసక్తే లేదు. సండే వెళ్తే ఏమైతుంది జాన్వి? ఇప్పుడు నువ్వు సంక్రాంతి రోజు సెలబ్రేట్ చేసుకుంటావా, కనుమ రోజు సెలబ్రేట్ చేసుకుంటావా? అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇది కూడా అట్లా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం సండే సినిమా చూసామనుకో అదొక సినిమాలా ఉంటది. కానీ అదే సినిమా ఫ్రైడే రోజు చూసామనుకో అదొక సెలబ్రేషన్ లా ఉంటది. అసలు ఆ హీరో ఇంట్రొడక్షన్, ఆ విసిల్స్, ఆ హంగామా, ఆ పేపర్లు అండ్ మనం ఎంత లేట్ చేస్తే అన్ని స్పాయిలర్స్ విని చూడాల్సి వస్తుంది. వాట్సాప్ లో టైటిల్స్, ఫేస్బుక్ లో ట్విస్ట్, ఇన్స్టాగ్రామ్ లో హైలైట్స్ అండ్ సర్ప్రైజులు కూడా వదలరు. ఎవ్రీథింగ్స్ అవుట్. అప్పుడు ఆ మజా ఏముంటది? దిస్ నో థ్రిల్, దిస్ నో ఫీల్. దిస్ సినిమా మొత్తం సోషల్ మీడియాలో చూసినట్టు ఉంటది. సరే నువ్వు వస్తున్నావు రావట్లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ ఈవినింగ్ సినిమాకి పోదామా? ఆ సినిమా రివ్యూ చదువుతున్నాను. సినిమా యావరేజ్ అంట. వద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం. పూరి జగన్నాథ్ ఏమన్నారు? రివ్యూ చూసి సినిమాకి వెళ్ళొద్దు, సినిమాకి వెళ్ళి తర్వాత రివ్యూ ఇవ్వండి అన్నారు. ఇదెప్పుడు? నేనింతే సినిమాలో. ఆ సినిమా మొత్తం అదే కదా చెప్పింది. బ్యాడ్ రివ్యూ వచ్చిందని సినిమా చూడడం మానేసా. ఓకే, వాళ్ళు మోషన్ పోస్టర్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకు ఎందుకు రిలీజ్ చేస్తారు? అవన్నీ చూసి మనకి ఇంట్రెస్ట్ కలిగితే వెళ్ళమని. అలా ఇంట్రెస్ట్ కలిగింది అనుకో ఇలాంటివన్నీ చూడకూడదు, వెళ్ళిపోవడమే. ఎన్నిసార్లు ట్రైలర్స్ చూసి మోసపోలేదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళి 3 hours వేస్ట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకునే ఓపిక నాకు లేదు. ఓకే, టెల్ మీ దిస్. ఈ మధ్య డబ్బులు ఇచ్చి రివ్యూస్ రాపించుకుంటున్నారు. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్? పాయింటే కదా. పబ్లిక్ టాక్ చూసి డిసైడ్ చేద్దాం. హలో జాహు, సినిమాకి వెళ్దాం పదా. ఏ మూవీ? అదే మనం వెళ్ళాం కదా, అదే మూవీ. ఆ సినిమా ఒకసారి చూడమే గ్రేట్, మళ్ళీ ఇంకోసారా? నో వే. రెండోసారి కాదు జాహు, మూడోసారి. నిన్నే మా ఫ్యామిలీతో వెళ్ళా. నువ్వు అన్నిసార్లు ఎందుకు చూస్తున్నావు ఆ సినిమాని? ఆ సినిమాకి ఏమైనా పిఆర్ లా పని చేస్తున్నావా ఏంటి? ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయా? అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి జాహు. థియేటర్కి వెళ్ళరా ఎండ్ అయ్యే లోపే వీలైనంత సార్లు చూసేయాలి. ఇంకా కవర్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చుగా. వేరే సినిమాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు జాహు. ఈ సినిమా పక్కా బాగుంటుందని మనకు తెలుసు కదా. సరే, అందుకే వస్తున్నట్టే కదా. ఇవాళ కష్టమేమో కానీ రేపు ట్రై చేస్తా. సరే, రేపు మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఈ రోజు ఒక్కనే వెళ్ళిపోతాలే. ఏంటో ఈ పిచ్చి. జాన్వి సినిమాకి వెళ్దామా? ఏ సినిమా? AGF అని కొత్త సినిమా, యాక్షన్ మూవీ, బాగుందంట. ఛీ, నేను రాను. నేను రాను. ఓకే, మరి చేయండి. నేను ఇట్లా యాక్షన్ సినిమా చూడలేనబ్బా థియేటర్లో, అరుచుకుంటూ కొట్టుకుంటూ. అబ్బాబ్బాబ్బా జాన్వి, అంత పెద్ద యాక్షన్ మూవీ, అంత గ్రాండియర్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం సినిమాకి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు బయటున్న హెడ్ ఏక్స్ నుంచి కొద్దిగా రిలీఫ్ వస్తుందని చెప్పి సినిమాకి వెళ్తాం. అలాంటిది సినిమా చూసినందుకు హెడ్ ఏక్ రాకూడదు. యాక్షన్ సినిమాలు చూస్తే నాకు హెడ్ ఏక్ వస్తుంది, అందుకే రాను. సరే పోనీ ఇంజనీరింగ్ వెళ్దాం. నేను రాను. ఏ? డబ్బులు ఇచ్చి భయపడడం అంత అవసరమా చెప్పు? అసలే ఆ దయం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఆ సౌండ్ ఎఫెక్ట్లు, బబ్బా హెడ్ ఏక్. అయినా హారర్ సినిమాలు చూసేది భయపడడానికే, నవ్వుకోవడం కాదు.
ఆ థ్రిల్లే వేరు, నీకు అర్థం కాదు కూడా. సరే పో, నువ్వే చెప్పు ఏ సినిమాకి వెళ్దాం. యాక్చువల్లీ కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంట. మన ఫ్రెండ్స్ చెప్పారు, మంచి ఫ్యామిలీ సినిమా అంట, బాగా కామెడీ కూడా ఉందంట. పోదామా? ఆ సినిమా థియేటర్ వరకు వెళ్ళవసరం లేదు. టీవీ పెడితే బోల్డ్ సీరియల్ వస్తాయి, దానికి దీనికి పెద్ద తేడా లేదు. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అబ్బా ఇంకా అర్ధగంట అంట, ఈజీగా 1 hour అవుతుంది. హీ స్టక్ ఇన్ ద ట్రాఫిక్. ఇప్పుడు ఏం చేద్దాం? ఐఎమ్ సో టైర్డ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ హియర్. ఐ నో. ఎంత బరువు ఉన్నాయి బ్యాగులు కూడా. క్యాబ్ తీసుకుందామా? కానీ డబ్బులు. మూవీకి వెళ్దామా? కానీ ఏ సినిమాకి పోతాం? అబ్బా ఏదో ఒకటి, దేని దొరికితే దానికి వెళ్దాం. యా, అట్లీస్ట్ ఏసీ అన్నా ఉంటుంది, కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పదా, లగేజ్ కూడా అక్కడ పడేయచ్చు. ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేద్దాం, అంత లోపల వచ్చేస్తాడు. క్యాబ్ అంటే మళ్ళీ 1000 రూపాయలు అవుతుంది, వేస్ట్ డబ్బులు. గల్లీ గర్ల్కి 2 tickets, మిస్ లేలాకి 3 tickets, ఎగ్జిట్ రూమ్కి 1 ticket. థ్రిల్లర్ కదా, ఎవరు రావట్లేదు. సెంటర్ రోలో సెంటర్ సీట్. అడ్వెంచర్స్ ఆఫ్ హైలీ ఇంక్విజిటివ్ కిడ్స్. యా, ఇదిగోండి మేడం మీ టికెట్. మీకెలా తెలుసు నేను ఈ సినిమాకి వెళ్తున్నానని? ఇంకా ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో మిగిలింది అది ఒకటే కదా. ఓ స్మార్ట్. అసలు సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ క్రేజీ. అసలు ఇట్ వాస్ సో గుడ్. ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్. సో ట్రూ. ఓ మై గాడ్, ఇట్ వాస్ అమేజింగ్. ఇంటర్వెల్ ఇంకా బాగుంది. మ్యాడ్. వెయిట్ అ మినిట్, నువ్వు పొద్దునుంచి ఆఫీస్లోనే ఉన్నావు కదా? అవును. దెన్ నీకెలా తెలుసు? వాట్ ఆర్ యు సీరియస్? పైరసీయా? మార్నింగ్ వచ్చింది. అవును, మీరు హాఫ్ డే లీవ్ పెట్టుకుని డబ్బులంతా ఖర్చు పెట్టి చూసారు. నేను అందుకే ఆఫీస్లో చూసేసా. పైగా బాస్ని కూడా మేనేజ్ చేశా. డోంట్ యు నో దట్ పైరసీ ఇస్ అ క్రైమ్? ఆర్ట్ యు ఎడ్యుకేటెడ్? తొక్కలే, పైరసీ ఇస్ అ క్రైమ్ అంటారు కానీ చేసేదేం లేదు. ప్రపంచంలో మీ ఇద్దరే పైరసీ చూడండి. సరే, కొంతసేపు క్రైమ్ అనేది పక్కన పెట్టు. సినిమాని అంత చీప్ క్వాలిటీలో హౌ డు యూ వాచ్? ద క్లారిటీ ఈజ్ సో బ్యాడ్, యూ కాంట్ హియర్ అ థింగ్. ఏం చూస్తావు? సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. అబ్బా అవన్నీ మనకెందుకు, బొమ్మ బాగా కనిపిస్తుందా లేదా? రేయ్, విల్ డీల్ విత్ ఇట్, వెయిట్. ఓకే, సో ఇప్పుడు అందరికి అర్థమైంది కదా ఏం చేయాలో? యా సార్, పీపీటీ ఫినిష్ అయిపోయింది, చూసి చెప్తారా? యాక్చువల్లీ జాన్వి సబ్మిట్ చేసిన వర్షన్ అప్రూవ్ అయిపోయింది. యూ బోత్ కెన్ సిట్ ఆన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. సీ యూ. థ్యాంక్ యూ సార్. విచ్ పీపీటీ? నేను చేసింది పంపిందా? వాట్ ద, ఐ థింక్ షీ సెంట్ మై. జాన్వి, వాట్ ద హెల్ ఇస్ దిస్? ఈ పీపీటీ చేసింది నేను. హౌ కెన్ యూ సే దట్ ఇట్స్ యోర్స్? ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, జాన్వి. మరి వాళ్ళు కోట్లు పెట్టి అలా సినిమాలు తీసినప్పుడు నువ్వు పైరసీలో చూస్తే ఆ డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళందరూ ఫీల్ అవ్వరా?